లక్ష్మణ్ గారికి, బీజేపీ రాజ్యసభ ఎంపీ గారికి తెలియజేస్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బ్రిటిష్ పాలనలో స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత తినడానికి ధాన్యము గింజలు కూడా లేని పరిస్థితిలో మన దేశం యొక్క వ్యవసాయ పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే ముందు వారి ఆలోచనలో వచ్చింది ఏంటంటే కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి దేశ పాలన రావాలి అని వ్యవసాయానికి సంబంధించిన అభివృద్ధి, వ్యవసాయ భూములు, వ్యవసాయాన్ని ఎట్లా అభివృద్ధి చెందించాలి, దేశం మొత్తంలో అన్ని గ్రామాలలో వ్యవసాయ రైతులను ప్రోత్సహించాలి, అక్కడ ధాన్యం పండిస్తే దేశం కడుపు నుండి 3 పూటలు తిని పండుకుంటారు, నిద్రపోతారు, సంతోషంగా జీవితాన్ని గడుపుతారు అని ఆ రోజు జవహర్లాల్ గారు తీసుకున్న పాలసీల భాగమే వ్యవసాయ అభివృద్ధి చెందడం. అక్కడి నుంచి మొదలైంది దేశ యొక్క ప్రగతి. వ్యవసాయ భూముల వాటి నీరు ఏర్పాటు చేయడం కానీ, దానికి సంబంధించిన ఏమేమి ఏర్పాట్లు చేయాలో ఆ రోజు వ్యవసాయ అభివృద్ధి చెందే కార్యక్రమం మొదలైంది. దాని తర్వాత ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక నిర్ణయం ఏం జరిగింది, ఇది కొన్ని ప్రాంతంలో పంట పండుతుంది, కొన్ని ప్రాంతంలో పండదు, కొన్ని ప్రాంతంలో వ్యవసాయ భూములు ఉంటాయి, కొన్ని ప్రాంతంలో బీడు భూములు ఉంటాయి, కొన్ని ప్రాంతంలో నీరు ఉండదు, కొన్ని ప్రాంతంలో నీరు ఉంటుంది. ఈ ఎంత ఒక ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక ఆలోచనతో ఇట్లా కాదు, భూమి ఎక్కడైతే వ్యవసాయాలు అక్కడ పండిన పంట దేశంలో పండని ప్రాంతాల్లో కూడా పంపించడము, లేకపోతే కాలక్రమంలో అసలు వర్షాలు లేక నీరు లేక పంటలు లేకపోతే మరి ధాన్యం ఎట్లా అని ఒక ఆలోచనతో ఆ రోజున మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక కొత్త ఆలోచనతో వారు ఆ రోజు ఎఫ్సిఐని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ధాన్యాన్ని కేంద్రీకృతం ఒక దగ్గర చేసి దేశంలో గ్రామాల్లో పట్టణాల్లో ఎక్కడ ధాన్యం లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ధాన్యాన్ని అన్నము గింజలు, బియ్యం గింజలు అందించే ప్రక్రియను భవిష్యత్తులో ఎప్పుడైనా కరువుతో కాటకాలతో వస్తే కూడా ఒక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వ్యవసాయం లేకపోయినా ఆ ధాన్యము అన్ని గ్రామాలకు పంపించి భోజనానికి ముందు కావాల్సిన ధాన్యం ఉంటే సరిపోతుంది అనే ఒక ప్రక్రియ ఎఫ్సిఐ ఒక సంస్థని, ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది.